జోయ్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం మలబార్ గోల్డ్ షోరూంలో ఈ రోజు డైమండ్ జ్యువెలర్ రీషో కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యురాలు స్వాతి వాసంతి పాల్గొని డైమండ్ జ్యువెలర్ రీషోను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలబార్ గోల్డ్ తో తనకు చాలా కాలం నుంచి అనుబంధం ఉందని, తాను ఈ రోజు ఈ షోను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. స్టోర్ హెడ్ వసీఫీ మాట్లాడుతూ ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ షో ఉంటుంది అని, మహిళలంతా వచ్చి వీక్షించి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నందున కొనుగోలు చేయాలని కోరారు. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉన్న నగలును ఇక్కడ ఉంచడం అయిందని, తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ రాజు, సిబ్బంది, కొనుగోలుదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరగ యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి మంచి ఈవెంట్లో నేను పాల్గొన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నాకు మలబార్తో ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఇట్ ఈస్ లైక్ నేను ఒక డాక్టర్. సో నా పేరు డాక్టర్ స్వాతి వాసంతి, రేడియాలజిస్ట్. మా హస్బెండ్ ఫస్ట్ హీఈస్ అ నియోనటాలజిస్ట్. తను ఈరోజు రాలేకపోయారు. సో తను ఫస్ట్ నుంచి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ని ట్రస్ట్ చేశారు. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ ట్రస్టెడ్ బ్రాండ్ with very good quality diamonds, especially I'm talking about diamonds, and at a very very reasonable and best available rates. So there are so many huge collection in the ఎక్కువ కలెక్షన్ యాక్చువల్గా మలబార్లో దిస్ టైం నేను చూస్తున్నాను. ఇది వరకు కంటే ఇప్పుడు చాలా 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 ఎక్కువ మోడల్స్ వచ్చినాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ యు ఆర్ సీయింగ్ all these models. I really appreciate your work. And తను చెప్పినట్టుగా ఇది చాలా చాలా ముఖ్యమైన విషయమే. ఎందుకంటే ఇదివరకు డైమండ్ వేసుకోవాలి అంటేనే అది చాలా గొప్ప విషయం, పెద్ద విషయం. బట్ నౌ దే ఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ at very 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 affordable prices to all the people. So that is one of the good and best improvements. So thank you so much for this beautiful opportunity. కొనవాలనుకున్నవా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అనుకుంటే వైజాగ్ వెళ్ళి కొనడం, లేదనుకుంటే విజయవాడ, లేదంటే హైదరాబాద్ వెళ్ళి కొనేవారు ఇదివరకు పూర్వం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి సిటీస్లో కూడా అలాంటి కలెక్షన్ అందరికీ అందించడమే లక్ష్యంగా యాక్చువల్గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి షోరూంలో కూడా ఇలా డైమండ్స్ ఇయర్లీ 1 టైం పెడుతున్నాం అనమాట. ఈ కలెక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నార్మల్గా ఉండే కలెక్షన్లో ఉండదు. అంతా కూడా యాక్చువల్గా మనకి సపరేట్గా యూనిట్స్ ఉంటాయి, అక్కడ ప్రోడక్ట్ తయారయ్యి వస్తుంది. మేజర్గా వచ్చేసరికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది మీకు అందరికీ తెలుసు, యాక్చువల్గా వరల్డ్లో నెంబర్ 4th పొజిషన్ మంది. యాక్చువల్గా ఈ రిటైల్ ఇండస్ట్రీలో వరల్డ్లో నెంబర్ 4th అనమాట. అది మనకి ఇండియా కంపెనీ అవ్వడం కూడా మనకి చాలా గర్వకారణం. ఎందుకంటే ఇంకా వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి, యాక్చువల్గా చైనీస్ కంపెనీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ అందులో కూడా మనది 4th పొజిషన్ వెళ్ళడం అనేది చాలా గ్రేట్. అందుకే యాక్చువల్గా మీ అందరు కస్టమర్లు ఒక కొనుగోలు ఏదైనా ఆశీర్వాదం వల్ల యాక్చువల్గా ఈ పొజిషన్లో ఉన్నాం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మోడల్ జిల్లా కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మోడల్ జిల్లా కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటి ఏబీడీఎం మోడల్ జిల్లాగా శ్రీకాకుళం ఎంపికైంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, ఆరోగ్య కమిషనర్ కెవిఎన్ చక్రధర బాబు వర్చువల్గా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ డిజిటల్ ఆరోగ్య సేవల అమలులో శ్రీకాకుళం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ వైద్య సంస్థలు హెచ్ఎఫ్ఆర్ వైద్యులలో నమోదు చేసుకోవడంతో పాటు హెచ్ఎంఐఎస్ అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఏ డైరెక్టర్లు పీయూష్ సింగ్లా, పంకజ్ కుమార్ అరోరా, ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన అప్పలనాయుడు, జిల్లా వైద్య అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
వైమానిక మనం ఆరోగ్యమే ప్రధానమైన హెల్తీ వెల్త్ అంటాం కదా, మరి అటువంటి ఆరోగ్యాన్ని పెంచడానికి మొట్టమొదటి ప్రక్రియ ఇటువంటి ఈరోజు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ఎన్హెచ్ఏ ద్వారా మనకి కార్యక్రమం మన శ్రీకాకుళాన్ని మనం ఎంపిక చేసుకోవడం రియల్గా నేను చాలా గర్విస్తున్నాను. దీన్ని నేను ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను. ఈ డిజిటల్ మిషన్ని మన హెచ్ఏలో ప్రధానంగా శ్రీకాకుళం ఇంత జిల్లా అంతా చేసినటువంటి హెచ్ఏలని నెంబర్ 1గా ప్రతి ఇండివిజువల్కి ప్రతి సిటిజన్కి కూడా ఎంతమంది ఉన్నారు అంతమంది సిటిజన్స్ అందరికీ కూడా ఈ డిజిటల్ మిషన్లో చేర్చే ప్రక్రియ నేను ప్రధానంగా ఒక శాసనసభ్యుడిగా నిర్దేశించాలని చేసిన చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది లిటరేచర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదు హాస్పిటల్కి వెళ్తే ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఏం తెలియదు. ఇదివరకు మన డాక్టర్ అడుగుతారు మీకు ఇదివరకు ఏమైనా జరుగుతున్నాయా లేదా. So, Srikakulam being a distant district, being a relatively, I would say not absolutely, but relatively, we are lower on the regional sides. Still, Srikakulam being selected as the model district for Ayushman Bharat Digital Mission is really a feather in the cap for us. Once again, a round of applause for all the health professionals here. This is not the, I would say, that the technical persons who have done this. This is the capacity of the entire healthcare system in Srikakulam which has absorbed the initiative technically. To be specific, Srikakulam has already covered 90% of the population under ABA. For district like Srikakulam, it has majority of population from fishermen on one side and tribal on the other side. Getting to PSC and getting yourself enrolled under ABA. Big round of applause for the ASHA workers, for the AIS who are very difficult. Now on the second step, I want the private functionaries, the private hospitals to please come forward. We already have few hospitals which have taken the lead, like Vijay Hospital, I have been told today, and they have already gone into this mode. But other hospitals also should be coming. So, at the hospital, after visit facing the team has really appreciated that we have been able to tackle the, I would say, the main problem. The main problem is technology absorption. So, technologically, we are safe, we are sound. But the main intent, that is going towards paperless, and the entire records going into the digital format, it is still not happening. So, the intent is still missing. We'll make sure that at the end of, let us say, 2 weeks, at least one hospital in our district will make sure that it is totally paperless. The only paper which we give would be the paper to the patient. That also for his own satisfaction. Going around in the entire hospital. Let us try for one hospital and let us try with BGH. Rashtra Garu would even so I know he is a very good person. He will help us in taking the initiative forward. Other than that, the next thing would be getting the professionals on this system. So as far as government is concerned, the professionals also have very well been quoted on to ABDM. But when it comes to the private professionals, still some kind of delay, some kind of I think hesitation or lack of faith in the system is still prevalent. Today we are having stalls. The stalls are outside. Team from center as well as team from states are here. It is not one specific technology that we should be using. There are n number of technologies which are available. You need not shift your existing platform to the platform which central government or state government is forcing you to do. It is just using that API, connecting the platform which is already available to your existing platform. You need not change or you need not train your staff to a totally different system which is being put up now. You can continue with your own system. Just link your existing system to your system. That is what the main I would say the request which I am making all the health professionals, particularly the private health professionals from this
from this guy. Finally, again, I would like to request everybody of you. I take my own example. Every 3 months or every 6 months, I go for a medical checkup. It can be a random medical checkup or it can be full body medical checkup. But after every, let us say, episode of some health illness, I have to search my WhatsApp. I have to search my camera photos. That where is that health record? So it will be some 2 weeks before that I have checked my HB. It will be some 10 days before that I have had that paracetamol tablet or azithromycin tablet. So I have to go back and I have to check for that. I have to search for that. Unnecessary burden on me. But as Sir has told. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్స కారిడార్ సరైన ప్రత్యామ్నాయమని వైకాపా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అమరావతి ప్రాజెక్టు ప్రజాధనంపై భారీ భారం మోపే ప్రాజెక్టుగా విమర్శించారు. మచిలీపట్నం పోర్టు, గన్నవరం విమానాశ్రయం, జాతీయ రహదారులు, కృష్ణానది వంటి వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ అమరావతి వర్సెస్ మావిగన్ నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని, ఈ నమూనా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అందరూ కూడా ఎక్కడ ఎవరి వల్ల ఏ ఒక్కోటు ఆ స్థానికులు నిలబడినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి ఉపయోగపడిన దానికోసం మీరు ప్రయత్నం చేయాలని మీ అభిమానులు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ ఆప్తులు ఎవరున్నా వారికి వినయపూర్వకంగా మీరు అభ్యర్థిస్తూ ఆయా అభ్యర్థులకు సహాయం చేయమని మీ అందరూ కూడా ఈ రోజు నుంచే కార్యోన్ముఖులై మీరు పనిచేయాలని వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ వేదిక పైన వేదిక ఉన్న అందరికీ తెలియజేసుకుంటూ, గౌరవ ప్రెస్ మీరు చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఇవాళ సోషల్ మీడియా కానీ ప్రెస్ కానీ మరి మీరు స్పష్టమైనటువంటి విధానంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని ప్రస్ఫుటంగా మీరు తెలియజెప్పాలని మీకు వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఇవాళ ఈ మంచి కార్యక్రమానికి హాజరు. ఆముదాలవలస మండలం కట్టేచార్యులపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూ హక్కులకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలను అందజేస్తోందని, రెవెన్యూ సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తమ్మినేని సుజాత, తమ్మినేని చంద్రశేఖర్, వి. ఉదయ్, అన్నేపు భాస్కరరావు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అందుబాటులో లేనప్పటికీ ఆధునిక సాంకేతిక విధానాలను ఉపయోగించి ప్రజల ఫిర్యాదులను నేరుగా విని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు. నేడు వర్చువల్ విధానంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలను ఆలకించి సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా కొరత, రోడ్ల పరిస్థితి, విద్యుత్ అందుబాటు, మురుగునీటి వ్యవస్థ, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులు, సంక్షేమ పథకాల అమలు, పింఛన్లు వంటి అనేక అంశాలపై ప్రజలు తమ ఆందోళనలను వెల్లడించారు. సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆయన కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఫారాల డిజిటలైజేషన్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 18,97,405 ఫారాల్లో 9,45,575 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని, గురువారం ఒక్కరోజే 84,462 ఫారాలను డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ మిగిలిన దరఖాస్తుల డిజిటలైజేషన్ను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా 100% పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా పాల్గొన్నారు. Constituencies, sir, one is Ichapuram and Srikakulam, sir, are laggard, sir. Less all constituencies are doing good, sir. I am personally monitoring those two constituencies, sir.
No issues with other areas, sir. Book a call with BLO, sir. We are currently having 41 pendencies, sir. 4 calls are beyond 48 hours, sir. Taking a call with the BLO and they are getting the feedback, sir. And the polling area, sir, polling station which is less than 15%, sir. The BLO was suspended, sir. He has been reinstated as of yesterday, sir. భూరీ సర్వేను ప్రతి రైతు తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. ఎల్ఎన్పేట మండలం గోరుగొప్ప గ్రామంలో రీసర్వేకు నిరాకరించిన భూ యజమానిని స్వయంగా కలిసి రీసర్వే ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ అవుతాయని వివరించి సహకరించాలని కోరారు. అనంతరం తురకపేటలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి ఎరువుల నిల్వల వివరాలను పరిశీలించారు. అలాగే ముంగన్న అగ్రహారంలో జరుగుతున్న సర్వే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం ఆర్డీఓకే సాయి ప్రత్యూష, తహసీల్దార్ జె. ఈశ్వరమ్మతో పాటు డిప్యూటీ తహసీల్దార్, ఏఓ, సర్వేయర్లు, రీసర్వే బృందం పాల్గొన్నారు. జోయిన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.